సేతు మాధవరెడ్డి లేని లోటు తీరనిది అని పలువురు వక్తలు అన్నారు. వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని Y2K స్టేషనరీ యజమాని సేతు మాధవరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన సంతాప దినాల్లో భాగంగా ఆల్విన్ కాలనీ సాయినగర్లో రాజేశ్వరి వృద్ధుల ఆశ్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త సాయి కుమార్, ఆకాంక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఆకాంక్ష గ్రూప్ అధినేత CHV రామారావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వృద్ధులకు పాలు, పండ్లు, బిస్కెట్లు అందజేశారు. ఈ సందర్భంగా మాధవరెడ్డి సేవలను గుర్తు చేసుకుని ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు రాజేశ్వరి, కుకట్పల్లి ప్రెస్ క్లబ్ TWJF అధ్యక్షులు ఎర్ర యాకన్న, గోరంట్ల స్వాతి, మహాలక్ష్మి, బాలమురళి, కిషోర్, వెంకట్ మురళి, సంపూర్ణ టవర్స్ సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పుడు రెగ్యులర్గా వస్తాడు, చాలా ప్రేమగా ఉంటాడు. ఆయన మరణాన్ని నేను కూడా చాలా బాధపడ్డాను. ఆయన ఆత్మ ఎక్కడున్నా పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అందరి తరపున కోరుతున్నాము. నాకు అది చెప్పేదాన్ని కూడా చాలా బాధగా ఉంది. అసలు తను లేడు అన్న విషయమే నాకు అది గుర్తుకొస్తేనే చాలా ఎదుగుంది. ఎందుకంటే వచ్చినప్పుడు మేడం మేడం అంటే ఎంతో ఆప్యాయంగా పలకరించేవాడు. కానీ బ్యాడ్ టైం ఎందుకలా జరిగిందో ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటున్నాను. మాధవరెడ్డి గారు ఇటీవల మరణించిన సందర్భంగా మరి ఆయనను గుర్తు చేసుకుంటూ సంతాప దినాల్లో భాగంగా ఈరోజు ఆల్విన్ కాలనీ డివిజన్ మన సాయినగర్లో ఉన్నటువంటి రాజరాజేశ్వరి వృద్ధుల అన్నదాశ్రమంలో మరి ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆకాంక్ష ఫౌండేషన్ తరఫు నుండి మరి మన ప్రముఖ వ్యాపారవేత్త సాయి కుమార్ గారు ఈరోజు ప్రధాన దాత. ఇది మనకు అన్నదానం అయిపోయింది. ఫ్రూట్స్, పండ్లు, ఇది బిస్కెట్స్, ఇలా ఆయనకు తోచిన సాయం చేస్తుంది. మరి ఆయన జ్ఞాపకార్థము ఈరోజు మన రాజేశ్వరి ఓల్డేజ్ హోమ్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి రామారావు గారు, సాయి కుమార్ గారు, స్వాతి గారు వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. మరి ఇప్పుడు రామారావు గారు మాట్లాడాల్సిందో. మాధవరెడ్డి గారి స్మృతితో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్దలు మరణ వార్త దిగ్భ్రాంతికి గురైన ఈ సంతాప దినాల్లో వారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. సాయి గారు మా మాధవన్న లోటు మాకు ఇంకా అట్లాంటి బెస్ట్ ఫ్రెండ్ అన్న అట్లాంటి వాళ్ళు ఇంకా మాకు ఇప్పుడు ఇంకా రాకపోలేదు. చాలా బాధగా ఉంది మాధవ్ గారికి. మాధవరావు గారు మా మధ్య లేకపోవడం చాలా విషాదకరం కాబట్టి అందరికీ షాపింగ్ జరిగిన అంత సడన్గా చనిపోతారని అసలు అనుకోలేదు. ఎవరు కూడా మా మధ్య చాలా నవ్వుతూ 10 మందిని నవ్విస్తూ ఏదో ఒకటి చెప్తూ నవ్విస్తూనే ఉండేవారు. జోక్స్ వేసేవారు, అందరికీ నవ్విస్తూ ఉండేవారు. బుక్స్ కూడా కొన్ని చేస్తూ ఉండేవారు. లేని పిల్లలు కూడా హెల్ప్ చేస్తూ ఉండేవారు. అలాంటి ఆయన ఈ మధ్యన మన మధ్య లేనందుకు చాలా బాధాకరంగా ఉంది మాత్రం. న్యూస్ మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.